రాఘవ రాఘవ రండి విక్రాని గారు, ఏంటి ఇలా వచ్చారు? కూర్చోండి, కాఫీ తీసుకుంటారా? ఏమీ తీసుకోను. మీ మర్యాదలు నాకే అవసరం లేదు. ఏమైందండి? ఏమైందో మీ భర్తతోనే మాట్లాడతాను. ఎక్కడ రాఘవ? రాఘవ రాఘవ ఏంటండి? అవసరానికి డబ్బులు అడిగారు, ఇచ్చాం. మీరు బాగుండాలని మనసారా కోరుకున్నాం. కానీ మీ వల్ల మాకు జరిగిందేంటి? 100 కోట్ల నష్టం. ఆ భూమితో ఒక్క మాట చెప్పించండి అని అంటే అది చెప్పించడం మీ వల్ల కావడం లేదు. అలాంటి మీకు డబ్బులు ఇచ్చి మేమెందుకు సాయం చేయాలి? మా ప్రయత్నం మేము చేశాం, తను చెప్పను అంది. అయినా తనకి ఈ విషయానికి సంబంధం ఏముంది? ఆస్తి పత్రాలు పెట్టాం, అప్పు తీసుకున్నాం. మీకు అప్పిచ్చాం కాబట్టే వాళ్ళు మాతో గొడవ పడ్డారు. మీకు అప్పిచ్చాం కాబట్టే ఆ భూమి నా ఇంటి ముందుకు వచ్చింది. మీకు అప్పిచ్చాను కాబట్టే నాకు రావాల్సిన ఎన్ఆర్ఐ ఫండ్స్ కి అది అడ్డుపడింది. మీకు అప్పిచ్చాను కాబట్టే ఈ రోజు జనాల్లో నాకున్న విలువ పోయింది. ఇదంతా నాకు అవసరమా? డబ్బులు మీలాంటి 100 మందికి ఇస్తూ ఉంటాం. వాళ్ళ నుండి మాకు వడ్డీ మాత్రమే వస్తుంది. కానీ మీ వల్ల నాకు 100 కోట్ల నష్టం వచ్చింది. ఆ భూమి ఇంత పని చేస్తుందని అనుకోలేదండి. ఇంట్లో వాళ్ళిద్దరూ చెప్పాం, కానీ వినడం లేదు. వినదు. వినేలాగా మీరు చెయ్యాలి. చెయ్యలేకపోయారు కదా. ఇక మీలాంటి వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. నా డబ్బులు నాకు వడ్డీతో సహా ఇచ్చేయండి. మీ ఆస్తి పత్రాలు మీరు తీసేసుకోండి.